నైనిక, రష్మి గారు నీకు స్టేజ్ మీద ప్రామిస్ ఇచ్చారు కదా! ఫర్ ఎవర్ నీతో ఇలానే ఉంటుంది అని. సో, ఇప్పటికి రష్మి గారితో కాంటాక్ట్‌లో ఉండడం, ఆ బాండింగ్ ఎలా ఉంటుంది? బాగుంటుంది బాండింగ్. అంటే అక్క అప్పుడప్పుడు మేబీ ఆబ్వియస్లీ డైలీ అయితే మాట్లాడము. ఎప్పుడైనా నాకు మోస్ట్లీ మాట్లాడుకున్న విషయం ఏంటంటే డాగ్స్. అక్క ఇక్కడ ఈ డాగ్ ఉంది, రెస్క్యూ చేయాలి, చెప్పు ఎలా చేయాలి. సో అక్క నాకు ఈ నంబర్ని కాంటాక్ట్ చేయి, ఆ నంబర్ని కాంటాక్ట్ చేయి, ఇది అది అని. దెన్ అప్పుడు ఎప్పుడైనా నా కొత్త ప్రాజెక్ట్ వస్తే అక్క కొంచెం సపోర్ట్ కావాలి. అలాగే సరే అక్క అడుగుతుంది, హౌ హ్యావ్ యూ బీన్, ఎలా నడుస్తుందని, చాలా రోజుల నుంచి మాట్లాడలేదు. సో అలా అప్పుడప్పుడు ఒక కాల్లో మాట్లాడుతాము. అక్కతో కాల్లో మాట్లాడితే మంచిగా ఒక 1-2 hours మాట్లాడుకుంటాము. బికాజ్ నేను షేర్ చేస్తూ నేను అన్ని అంటే నాకు ఏంటో కానీ నాకు అక్కతో అన్నీ ఓపెన్‌గా చెప్పేస్తాను నేను. అక్క ఇదుంది. నాకు మంచి అంటే నాకు అన్నయ్యలు ఉన్నారు. ఐ హావ్ అన్ అన్నయ్య క్యారెక్టర్. అక్క క్యారెక్టర్ నాకు ఇప్పుడు దాకా ఎవరు లేరు. రష్మి అక్క తప్ప. సో నేను మంచిగా హ్యాపీగా మాట్లాడతాను. అండ్ ఇప్పుడు కూడా ఐ థింక్ ఈ ఇంటర్వ్యూ తర్వాత ఐ విల్ గో అండ్ మీట్ హర్ ఆల్సో. సూపర్. సూపర్. అండ్ ఈ సందర్భంగా సో, మమ్మీకి నువ్వు ఎలాంటి ప్రామిస్ ఇస్తావు? అంటే అది ప్రామిస్ అనేది కాదు కానీ కొన్ని డ్రీమ్స్ నాకున్నాయి. అండ్ ఐ నో మమ్మీకి కూడా అలాగే డ్రీమ్స్ ఉన్నాయి. సో ఐ నో దట్ నేను పక్కా నాకు ఎందుకు నా మీద చాలా ట్రస్ట్ ఉంది. నేను చేయగలుగుతాను, పక్కా చేసిస్తాను. అండ్ అది ఎలా చేస్తాను నాకు తెలియదు కానీ నాలో ఆ పొటెన్షియల్ ఉంది అని నేను నమ్ముకుంటాను. సో పక్కా ఒక 2-3 yearsలో మంచి కార్, మంచి ఇల్లు, మా సొంత ఇల్లు ఇక్కడ హైదరాబాద్లో విత్ మా నెక్స్ట్ బిగ్ గోల్ బాల్కనీ. పెద్ద బాల్కనీ కావాలా మాకు. బాల్కనీస్ అంటే చాలా ఇష్టం. అండ్ మమ్మీకి ఒకవేళ మమ్మీకి కరెక్ట్ వే దొరికితే షీ విల్ ఒక ఇల్లుని షీ విల్ టర్న్ ఇంటూ నర్సరీ. చెట్ల పిచ్చి మొక్కలు పెంచుకుంటాను. ఉంటే కింద వాల్ హ్యాంగింగ్స్ అన్ని ఫుల్ గ్రీన్ గ్రీన్ గ్రీన్. ఒరే ఒక బాల్కనీ ఇచ్చేద్దాం రా. ఒకటి చాలు, పెద్ద బాల్కనీ ఒకటి సో అదే ఈ డ్రీమ్స్ అన్నమాట. అండ్ అంతే డెఫినెట్లీ మీ ఆన్ బిగ్ స్క్రీన్ ఒక సినిమా చేయాలి నేను. అండ్ అంతే. నాట్ ఓన్లీ ఒక సినిమా, చాలా సినిమాలు చేయాలి. ఒకటి నాకు తెలుసు ఆబ్వియస్లీ డ్రీమ్ బిగ్. డ్రీమ్స్ ఎప్పుడు పెద్దగా ఉండాలి. వర్క్ చూసి ఐఎమ్ ష్యూర్ అంత కష్టపడతాను. వర్క్ చూసి ఐఎమ్ ష్యూర్ ఆ తర్వాత ఇంకా స్టార్ట్ అవుతుంది జర్నీ. అప్పుడు దాకా వెయిట్. దిస్ ఈజ్ మై అంటే అది ఆన్ యూ మార్క్ ఉంటారు కదా రేసింగ్ రెడీ ఆన్ యూ మార్క్ 1 2 3 గో. సో ఇది నా ఆ మోడ్. ఐఎమ్ ఆన్ మై మార్క్ అన్నమాట. ఇంకా రన్ చేయాలి.